నేను ఏ దేవుడిని నమ్మను. సో ఆయన నాస్తికుడు కాబట్టి ఆయన పోరాటం ఒక సామాజికవేత్తగా, ఒక సామాజిక లక్ష్మణరావు కార్యకర్తగా గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఎక్కడ ఏ అడగాలి. విషయం జరిగినా దాని మీద ప్రశ్నించాలి, అడగాలి. భారతదేశం అనేది ఒక కులానికో, ఒక మతానికో, ప్రాంతానికో, వర్గానికో సంబంధించింది కాదండి. అన్ని కులాలు, మతాలు, వర్గాలు, భాషల వారు అన్నిటి కూడా నిలమైనటువంటి లక్ష్మణరావు గారు మిమ్మల్ని ఇది క్వశ్చన్ అడగాలి ఎవరికైనా సార్. ప్రశ్నించే హక్కు మీరు ఉంది. అన్నారు కదా, నేను నాస్తికుడిని, నేను దేవుణ్ణి నమ్మను అని ప్రకాష్ రాజ్ గారు చెప్పారని. నాస్తికుడు దేవుణ్ణి నమ్మకపోతే రామాయణం మీద జోకులు ఎందుకు వేయాలి? దేవుణ్ణి నమ్మనవాడు ఎదుటి వాళ్ళ భావాలను కించపరచకూడదు. లక్ష్మణుడి మీద, రాముడి మీద జోకులు ఎందుకు వేసి ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలి? దీనికి మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పగలరా? యా, మంచి ప్రశ్న. ఇక్కడ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నాస్తికుడు కాబట్టి అది ఏ మతంలోనైనా, అది క్రిస్టియన్ మతం అయినా, ఇస్లాం మతం అయినా, లేకపోతే ఇంకోటి ఏ మతం అయినా సరే, ఆ మతంలో ఉన్నటువంటి లొసుగులు, చిన్న చిన్న లోటుపాట్లు, లేదా చిన్న చిన్న ఆ యొక్క మతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, వేరే ఉన్నటువంటి సిద్ధాంతాల మీద మాట్లాడే విధానం అది. దాన్ని కూడా మనం ఇది ఆ మనం చూసాం చాలా సినిమాలో. సరే, మీరు ప్రకాష్ రాజ్ గురించి అంటారు. మరి ఈ రోజున మనం కొత్తగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మహాభారతాన్ని, రామాయణాన్ని కిచిడి చేసి కామెడీ చేసిన బిట్లు తీలా. ఎన్ని సినిమాలో మన వచ్చింది మహేష్ బాబు వాళ్ళ బామ్మర్ది సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక గోస్ట్ దెయ్యం కోసం దెయ్యం ఒక అమ్మాయి దెయ్యం పడితే అమ్మాయిని దాని గురించి చెప్పలేదు. సినిమా వినండి. సమాధానం చెప్పండి. మీరు నేను స్ట్రైట్ గా చెప్తున్నా. ఒకటి నాకు చెప్పండి. నమ్మకూడదు. సినిమాలో కామెడీ చేయొచ్చా దేవుడిని? హిందూ మతం మీద విషయం సినిమాలో మహాభారతాన్ని, రామాయణాన్ని కామెడీ చేయొచ్చా? లక్ష్మణుని కామెడీ చేయొచ్చా? రాముడిని కామెడీ చేయొచ్చా? కృష్ణుని కామెడీ చేయొచ్చా? యేసుప్రభుని కామెడీ చేయొచ్చా? అల్లాని కామెడీ చేయొచ్చా? అంటే సినిమాలో యేసుప్రభుని, అల్లాని, అలాగే హిందూ దేవుళ్ళని కామెడీ చేయొచ్చా? అటువంటి బిట్లు ఆమోదించినటువంటి సంస్కృతికి మాటలకి మీరు సినిమాకి ఎందుకండి అన్వయిస్తారు సార్? మీరు ఒక్కటి లేరా? ఆయన స్వతహా వినాలి సార్. లక్ష్మణరావు గారు ఆయన స్వతహా సినిమా యాక్టర్. ఆయన చాలా ఈ యొక్క భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో ఎన్ని సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయో అన్ని సినిమా ఇండస్ట్రీలో ఒక విలక్షణ నటుడిగా ఎక్కువగా జాతీయ అవార్డులు ఉన్నటువంటి నటుడు ప్రకాష్ రాజ్ గారు. ఆయన ఒక సినిమావాదిగా, సినిమాలో ఉన్నటువంటి సర్కస్టర్స్ గా ఆయన మాట్లాడుంటాడు. సినిమాలో తీసినప్పుడు సినిమాలోనే విధానాన్ని ఆపాదించాలని మాట్లాడినప్పుడు ఒకటి సార్, సినిమాలో తీస్తే రామాయణం మీద ఒక నాస్తికుడు జోకులేస్తాడా? ఎందుకు వేయాలి? అతనికి ఏ హక్కు ఉంది? వినండి సార్, ఏ హక్కు ఉంది? వినండి సార్. దాన్ని భలే తీసుకెళ్తున్నారు. చాలా తప్పు సార్. వినండి సార్. మీరు ఇదే క్వశ్చన్ మేము ఖండించకుండా ఉన్నాం. ఎవరైనా సరే, ఏ దేవదేవతలైనా సరే, ఏ మతస్థ వారులైనా సరే, ఏ మతంలో ఉన్న దేవుడినైనా సరే, ఎవరు దూషించినా, కించపరిచినా, లేదా వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడినా తప్పకుండా వాళ్ళని మేము ఖండిస్తాం. ఈ భారతదేశంలో ఏ మతాన్ని కానీ కులాల మధ్య చిచ్చులు పెట్టే కార్యక్రమానికి ఎవరు ఒప్పుకోరు. నేనేమంటానంటే ఇవి కూడా సినిమాలో రాకుండా చేయాలి. సినిమాలో చూస్తే చాలా మంది దాన్ని ప్రభావితం అవుతూ ఉన్నారు. పాస్టర్ వేషం వేస్తారు, ఆ పాస్టర్ కామెడీ చేస్తాడు. పంతులు వేషం వేస్తాడు, ఆ పంతులు కామెడీ చేస్తాడు. అందులో రామాయణాన్ని కామెడీ చేయిస్తారు, మహాభారతాన్ని కామెడీ చేపిస్తూ ఉన్నారు. భాషలో కూడా మనం అడ్డుకోవాలి సార్. ఒక బాధ్యతగా పౌరుడిగా, ఒక బాధ్యతగా ఎవరైనా సరే వాటిలో కూడా మనం అడ్డుకోవాలి. ఎలా తీయకూడదని డిబేట్ పెట్టినప్పుడు ఇవన్నీ మాట్లాడదాం. మీరు స్ట్రైట్ గా పాయింట్ మాట్లాడండి అంటే ముక్కు వెనకాల నుంచి చూపిస్తారు మీరు. లక్ష్మణరావు గారు తెచ్చుకోవద్దు దయచేసి. మీరు నేనేమంటానంటే, మీరు ఏదైనా ఖండిస్తానని చెప్పారు చూడండి. ఒక మతం మీద విషయం కక్కడం తప్పు, ఒక క్రిస్టియానిటీ మీద విషయం కక్కడం తప్పు, ఒక ఇస్లాం మీద విషయం కక్కడం తప్పు, లేదంటే ఒక జైన్ మీద విషయం కక్కడం తప్పు. భారతదేశంలో ఎవరైనా స్వేచ్ఛగా ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించే హక్కు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ కల్పించారు. ఒక హిందూ మతాల్ని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఈ రకంగా ఇతిహాసాలని మాట్లాడటం తప్పా కాదా? మీరు డైరెక్ట్గా చెప్పి మీరు మాట్లాడండి.
నేను చెప్పేదానండి, ప్రకాష్ రాజ్ గారే కాదు, ఎవరైనా ఈ భారతదేశంలో ఏ మతాన్నైనా టార్గెట్ చేసి మాట్లాడితే తప్పు. ఓకేనా? ఒకటి సార్ లక్ష్మణ్, నాకు నేనేమంటానంటే ఇక్కడ ఇదే ప్రకాష్ రాజ్ గారి గురించి ఇదే సినిమా ఇండస్ట్రీలో మనం చూసాం. బండ్ల గణేష్ గారు ఒక స్టేజ్ మీద మాట్లాడితే ఏమన్నారు, ప్రకాష్ రాజ్ గారి వ్యక్తిత్వం నాకు తెలుసు, ఆయన ఇదిగో ఆపద ఉందని ఒక వ్యక్తి వెళ్తే ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తికి కూడా 50 లక్షలు అప్పుల పాలైపోయి ఆయన చనిపోతాడు, హ్యాంగ్ వేసుకున్నాడు, ఆయన మరి ఊరేసుకుని చనిపోయే పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఉన్నటువంటి 50 లక్షల అప్పులు కూడా ఆయన ఎవరు ఆయనకి తెలీదు కానీ చేశాడు. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర అత్యంత సన్నిహితుడైనటువంటి రాజా రవి గారు మనం చూసాం, చాలా సినిమాలు నటించాడు. ఆయన ఏ రోజు కూడా ప్రకాష్ రాజ్ గారి యొక్క కాల్ షీట్లు చూడలేదంట. ఆయన ఎక్కువ చిరంజీవి గారికి, అలాగే చాలా మంది కొంత హీరోలకి చూసారు, రవితేజ గారికి, అలాగే కొంత చిన్న హీరోలకి చూసారు. సో నేనేమంటానంటే అటువంటి వ్యక్తికి కూడా వాళ్ళ అమ్మాయి పెళ్లి ఉందంటే వాళ్ళ అమ్మాయి పెళ్లికి నువ్వు కంగారు పడకు, ఇదిగో 50 లక్షలు తీసుకెళ్లి పెళ్లి చేయని చెప్పించారు. సార్ నేను ఇక్కడ ఏమంటానంటే ఒక్కొక్కరు వ్యక్తిత్వంలో ఒక్కొక్కరు ఉంటుంది సార్. ఇప్పుడు చిరంజీవి గారికి అత్యంత సన్నిహితుడు రాజారావు గారు, చిరంజీవి గారు హెల్ప్ చేయలేదని నేను అన్నాం, చేస్తుంటారు. కానీ అలాగే చిరంజీవి గారు 1 కోటి 2 కోట్లు ఇచ్చి ఇదిగో రవి తీసుకెళ్ళు, రాజా తీసుకెళ్ళు, మీ అమ్మకి పెళ్లి చేయండి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు లక్ష్మణరావు గారు 15 నిమిషాలు దీనిలో మీరు వేరే టాపిక్ లోకి వెళ్లకుండా డైరెక్ట్ గా మాట్లాడండి సార్. ఆ గట్స్ మీకు లేవా చెప్పండి, మీరు వేరే ఎందుకు వినండి సార్. నేను అదే చెప్తున్నా, ప్రకాష్ రాజ్ గారికి అడిగే హక్కు ఉంది, ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నించే హక్కు ఉంది, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడే హక్కు ఉంది, ప్రకాష్ రాజ్ గారికి వ్యక్తిత్వాన్ని ఆయన ప్రకటించే భావశ్వాస హక్కు ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే మాటలని నేను ఇచ్చేదానికి ఏముంది? లక్ష్మీనాథ్ గారు ఏముందన్నా లక్ష్మీ ఒక మాట, ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంది, కానీ ఒక ధర్మం మీద ఒక హిందుత్వం మీద నోటికొచ్చినట్టులో మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. వినండి సార్, తప్పులుంటే ఎవరైనా ప్రశ్నించవచ్చు, కానీ ఒక మతం మీద నేను పడిపోతాను, ఒక మతాన్ని నేను కించపరుస్తాను, ఒక సమాజం మొత్తాన్ని నేను హేయంగా మాట్లాడతానంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. లక్ష్మీనాథ్ గారు తప్పది. వినండి సార్, మేము అదే చెప్తూ ఉన్నాం. మరి ఉదయం లగ్గానే టంకలో సంచేసుకొని తిరుగుతుంటాడు అక్కడ రాధా మనోహర్ దాస్ అనే ఒక పనికి మళ్ళీ డాష్ పేదవ. మరి అది చెప్పండి మీరు, అయ్యా ఉదయం లగ్గానే మీరు బైబిల్ గురించి లేకపోతే ఎడారి మతం అని గొర్రెలని అసభ్యకరం పదజాలం వాడుతూ ఉన్నారే, మరి అలాంటి వాళ్ళకి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? వాళ్ళు అడగండి అయ్యా, ఇతర మతాన్ని ఈ దేశంలో ఎవరైనా ఇంకొక మతాన్ని కించపరిస్తే ఎవరైనా తప్పే. ఎవడైనా ఒక మతాన్ని కించపరిస్తే వాడు ఎవడైనా తప్పే, వాడిని నేను కూడా ఖండిస్తాను. అది ఎవరైనా సరే ఒక మతం మీద పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకొని ఎవరు మాట్లాడినా అది తప్పే. అది ఏ మతస్థుడైనా, అది ఏ మతమైనా, అది ఇస్లాం మతమైనా, క్రిస్టియన్ మతమైనా, జైన మతమైనా, హిందూ మతమైనా, ఏ మతం ఏదైనా ఎవరైనా తప్పు మాట్లాడితే అది ఎవరైనా తప్పే. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అది ఎవరైనా సరే, కానీ ఈ ప్రకాష్ రాజ్ లాంటి పనికి మాలోని ఎందుకంటే అతను ప్రతి దాంట్లో ఏం పెట్టి గెలిచేయడం, వాసనలు సభ్య సమాజం మీద అతను విషయం చెబుతా ఉన్నాడు. భారతదేశంలో కులాలు ప్రాంతాలకు అతీతంగా భారతదేశం భిన్నత్వంలో బతుకుతా ఉంది. ఇట్లాంటి దేశం ఇట్లాంటి విలక్షణుల పేరుతో దేశం మీద విషయం చెబుతా ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. తిట్టడానికి ఎవరిచ్చారా హక్కు? నేను ఒకటి చెప్తాను సార్, ఒకటి చెప్తాను సార్, అని ప్రకాష్ రాజ్ గారు అయినా మీరు ప్రశ్నించారు కదా, రాధా మనోహర్ దాస్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కూడా తమ మతాలని ఫాలో అయ్యే వాళ్ళని కించపరిస్తే అది ఆ ముమ్మాటికి తప్పే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు కేసు పెట్టండి. రాధా మనోహర్ గారు చేసుకుపోతుంది.